శ్రీకృష్ణుడికి గల కరుణ అంత గంభీరమైనది, దూరపు చూపు కలది. జనమేజయ, ఈ విధంగా హంసడింపిక సంహారం పూర్తి చేసిన శ్రీకృష్ణుడు అనుకోకుండా తన బాల్యక్రీడ స్థానానికి వచ్చినందుకు చాలా సంతోషపడ్డాడు. మనస్సు ప్రసన్నమైంది. తన అన్నగారితో కలిసి గోవర్ధన పర్వత ప్రాంతంలోనే అటూ ఇటూ తిరుగుతూ కొంతకాలం కాలక్షేపం చేశాడు. అక్కడంతా ఒక్కపారి చూసి ఆనందపడిపోయాడు. చిన్నప్పుడంతా జ్ఞాపకాలు వచ్చాయి. ప్రతి చెట్టును ముట్టుకున్నాడు, ప్రతి ఇసుకలోనూ దొర్లాడు, ప్రతి మడుగులోనూ ఈదాడు, ప్రతి పండు తిన్నాడు, ప్రతి చెట్టు మీద కూర్చొని పుల్లంగో వాయించాడు. చిన్నప్పుడుదంతా జ్ఞాపకం వచ్చింది. చిన్నపిల్లకాయ అయిపోయాడు కృష్ణుడు. ఇంతలో శ్రీకృష్ణ బలరాములు గోవర్ధన పర్వత ప్రాంతంలో విహరిస్తున్నారనే వార్త పక్కనే ఉన్న నందగోకులానికి పాకింది. వెనువెంటనే యశోదానందులు, ఇతర గోపగోపీజన బంధుమిత్రులు మొదలైన వారందరికీ ఉత్కంఠం పెరిగిపోయి దొరికినవి దొరికినట్లుగా పాలు, పెరుగు, పాయసాలు, పిండి వంటలు, అడవి పూలు, నెమిలి కన్నులు మొదలైన కానుకలను తీసుకొని శ్రీకృష్ణ బలరాములను చూడటం కోసం పరుగు పరుగున వెళ్ళారు. పరిగెత్తుకొని వస్తున్నారు. ఇక్కడ కృష్ణుడు వచ్చాడు, ఇక్కడ కృష్ణుడు వచ్చాడని పరిగెత్తుకొని వస్తున్నారు అందరూ కూడా. వీళ్ళంతా వెళ్ళేసరికి వాళ్ళిద్దరూ ఒక చెట్టు క్రింద కూర్చొని చిన్ననాటి ముచ్చట్లు చెప్పుకుంటున్నారు ఇద్దరు అన్నతమ్ముళ్ళు. ఇంతలో యశోదానందులు అక్కడికి రావటాన్ని గమనించిన శ్రీకృష్ణ బలరాములు చటుక్కున లేచి వినయంగా ముందుకు వెళ్ళి వాళ్లకు పాద నమస్కారాలు చేశారు. వాళ్ళు ఇచ్చిన కానుకలు పుచ్చుకొన్నారు. అప్పుడు శ్రీకృష్ణుడు అక్కడికి వచ్చిన వారందరినీ పేరు పేరునా పలకరిస్తూ చివరికి యశోదానందులతో ఇలా అన్నారు: అమ్మా, నాన్న, అందరూ కుశలమేనా? ఆవులన్నీ ఆరోగ్యంగా ఉండి పాలు బాగా ఇస్తున్నాయా? పసిపిల్లలకు దూడలకు పాలు బాగా సరిపోతున్నాయా? మన గడ్డి వాములు, ఎడ్ల పండ్లు, కట్టుకొయ్యలు, గొడ్లపాకలు అన్నీ క్షేమంగా ఉన్నాయా? ఆనాటి ఆ స్నేహితురాళ్ళు అందరూ పెద్దవాళ్ళై ఉంటారు. వాళ్లకు పెళ్ళిళ్ళు అయ్యాయా? వాళ్ళకు పిల్లలు పుట్టారా? అని ఈ విధంగా శ్రీకృష్ణుడు పేరు పేరుని అడుగుతున్నాడు. ఆ గోపికకు పెళ్ళయిందా? ఓహో అని అంతా ఒకటొకటి విచారించుకుంటున్నారు. ఈ విధంగా శ్రీకృష్ణుడు ఆపకుండా కుశల ప్రశ్నలు వేస్తుంటే యశోదాదేవికి ఆనందం పెరిగిపోయి ఏమీ మాట్లాడలేక కళ్ళంబడి నీళ్లు పెట్టుకొని శ్రీకృష్ణుడి బలరాముడికి వెన్నెలు నిమురుతూ మెల్లగా మౌనంగా ఉండిపోయింది. పక్కలో ఉండేవాళ్ళు ఎవరో చెప్తున్నారు అంతే, వాళ్ళ ప్రశ్నలకు అంతే. వాళ్ళంతా కృష్ణ భక్తిలో ఉన్నారా ఇట్లా అడుగుతున్నాడు అందరినీ. నందుడి పరిస్థితి కూడా అలాగే ఉంది. కానీ ఈనాటి శ్రీకృష్ణుడు ఆనాటి కొంటెగొల్ల పిల్లవాడు కాదు. ఇతడొక మహారాజు, మహానాయకుడు, మహావీరుడు, అన్నిటికీ మించి ప్రత్యక్ష శ్రీహరి. ఈ భావన వల్ల నందుడు కొంచెం త్వరగా తేరుకొని ఇలా సమాధానం చెప్పాడు: ప్రభు, శ్రీహరి, యదుశ్రేష్ఠ, మన గోవులు, మన బంధువులు, మన మిత్రులు అందరూ కులాసాగా ఉన్నారప్ప. దేవేశ, కేశవ, మేమందరము ఈనాడు నీ రక్షణలో ఉన్నాము. అందుకే అందరము సుఖంగా ఆరోగ్యంగా ఉన్నాము. అయితే మాకు ఒకటే ఒక దుఃఖం. అదేమిటంటే మేము రోజూ నిన్ను చూడలేకపోతున్నాము. ఈ దుఃఖంతోనే మా బుర్రలు కుంగిపోతున్నాయి. నందుడు ఇంతకన్నా మాట్లాడలేక కళ్ళ వెంబడి నీళ్లు పెట్టుకొని సన్నగా ఏడ్చాడు. శ్రీకృష్ణుడు నంద యశోదలు ఇద్దరినీ గట్టిగా కౌగలించుకొని వాళ్ల ఒళ్ళు నిమిరి మెల్లమెల్లగా ఓదార్చి, అమ్మా, నాన్న, మీరు ఇక బయలుదేరండి. అమ్మా, నువ్వు కూడా బయలుదేరు. నిన్ను ఎవరైతే కీర్తిస్తారో వాళ్లకు స్వర్గం లభిస్తుంది. నీకు ఎవరైతే నమస్కరిస్తారో వాళ్ళు నాకు అత్యంత ప్రియతములవుతారు. వాళ్ళు నీ భక్తులు కాదు, నా భక్తులు. అమ్మా, ఇక బయలుదేరు అంటూ మెల్లగా వారితో పాటు వచ్చిన వారిని కూడా నందగోకులానికి పంపివేశాడు. వరాన్నే ఇచ్చాడు. మిమ్మల్ని ఎవరూ దిన్నము అనుకుంటారో వాళ్లకు మోక్షం ఉన్నది అని చెప్పేశాడు.
ఆ తరువాత శ్రీకృష్ణుడు తన సేనా నాయకులు మొదలైన వారిని అందరినీ సమావేశపరిచి ఇక ద్వారకకు ప్రయాణం కావాలని నిర్ణయం చేశాడు. యయేత శృణుయా నిత్యం. జనమేజయ, నీకు అద్భుతమైన హంసడింబిక సంహార ఘట్టాన్ని, శ్రీకృష్ణ నంద యశోద సమాగమ ఘట్టాన్ని కూడా వినిపించాను. ఈ గాథను నిత్యము పఠించేవారికి, వినేవారికి కూడా మంచి సంతానము, మంచి ఐశ్వర్యము లభించి చివరికి మోక్షం కూడా అందుతుంది. అలా ద్వారకకు బయలుదేరిన శ్రీకృష్ణుడు మళ్ళీ పుష్కర క్షేత్రం మీద నుంచినే ప్రయాణం చేశాడు. మీరు అక్కడికి చేరేసరికి అక్కడి సరోవరపు ఒడ్డు మీద పరిసరాలలో తపస్సు చేసుకునే మహర్షులంతా మళ్ళీ ఎవరి స్థానాలకు వాళ్ళు వచ్చేశారు. వాళ్ళంతా శ్రీకృష్ణుడు వస్తున్నాడని గమనించి ఆదరంగా ఎదురు వెళ్ళి స్వాగత సత్కారాలు చేసి అర్ఘ్యపాద్యాలు సమర్పించి ప్రశంసాపూర్వకంగా ఇలా అన్నారు: శ్రీ మహావిష్ణు జనార్దన, శివవరప్రసాదాలైనటువంటి హంసడింబుకుల్ని సంహరించిన నీ బల పరాక్రమాలు, నీ నేర్పు అత్యద్భుతం. ఎందుకంటే వాళ్లకున్న వరాలను బట్టి వాళ్ళను నిగ్రహించడం దేవతలకు కూడా సాధ్యం కాదు. అలాంటి వాళ్ళని నువ్వు అవలీలగా లొంగదీసి నామరూపాలు లేకుండా చేశావు. ఇక ఆ విచిక్రాసుడు ఉన్నాడు, వాడిని పూర్వపు దేవాసుర సంగ్రామంలో దేవతలే ఏమీ చేయలేకపోయారు. అలాంటి వాడిని కేవలం ఆగ్నేయాస్త్రంతో భస్మీపటనం చేసేశావు. ఇక నరభక్షకుడైనటువంటి హిడంబాసురుడు పెద్ద కొండలాగా ఉండేవాడు, మీ అన్న వాడిని చిత్తు చేశాడు. ఇక మా తపస్సులకు ఏ రకమైన విఘ్నము ఉండబోదు. అసలు వేరే తపస్సులు ఎందుకు? నిన్ను, నీ పరాక్రమ చర్యలను స్మరించుకుంటూ ఉంటే చాలు. అదే ఒక గొప్ప తపస్సు. దానితోనే మా పాపాలన్నీ పోతాయి. ప్రభు, నువ్వు కేవలం వీరుడివి మాత్రమే కాదు, వీళ్ళంతా పొగుడుతున్నారు కృష్ణుణ్ణి. సర్వజీవుల సర్వ దుఃఖాలను తొలగించే పుణ్యప్రదుడువు నువ్వు. నువ్వే ప్రణవస్వరూపుడివి, వషట్కార స్వరూపుడివి, యజ్ఞస్వరూపుడివి, జ్యోతిస్వరూపుడివి, పరబ్రహ్మ స్వరూపుడివి, రుద్రస్వరూపుడివి. జీవులందరిలోనూ ఉండే అంతరాత్మవు నువ్వే, అందరిలోనూ ఉండే అంతర్యామివి నువ్వే, ప్రాణులందరిలోనూ ఉన్న ప్రాణానివి నువ్వే. ఓ జగత్పతి, ఎవరు ఎన్ని రకాల యజ్ఞాలు చేసినా, ఉపాసనలు చేసినా, వ్రతాలు చేసినా, దానాలు చేసినా వారందరూ నిజానికి ఉపాసించే దైవానివి నువ్వే. ఓ విశ్వకర్త, నీకు నమస్కారం. ఓ విశ్వమూర్తి, నీకు నమస్కారం. మహర్షులను, సాధుపురుషులను ద్వేషించే వారందరినీ శిక్షిస్తూ ఎల్లప్పుడూ ఈ లోకాలను కాపాడుతూ ఉండు అని ప్రార్థించారు. శ్రీ హరిస్వరూపుడైన శ్రీకృష్ణుడు వారి మాటలకు చిరునవ్వుతో తథాస్తు తథాస్తు అంటూ మళ్ళీ ప్రయాణం కొనసాగించి ద్వారకా నగరం చేరుకున్నాడు. జనమేజయ, నువ్వు అడిగిన శ్రీకృష్ణ చరిత్ర ఘట్టాలన్నీ చెప్పాను. నీకు ఇంకా ఏమి వినాలని ఉంది అంటూ వైశంపాయనుడు తన కథనాన్ని కొద్దిగా ఆపాడు. ఆ మాటలు విన్న జనమేజయ మహారాజు ఇలా అడిగాడు: వైశంపాయన మహర్షి, ఇంకా ఒక కథ వినాలని ఉంది, కానీ దానికంటే ముందు మరొక ముఖ్యమైన ప్రశ్న వేస్తాను. హరివంశ శ్రవణంతో మహాభారత శ్రవణం పరిపూర్ణం అవుతుందని పెద్దలు చెప్పగా విన్నాను. మహాభారత శ్రవణం చేసే విధానం ఏమిటి? ప్రతి పర్వశ్రవణం చివరిలోనూ ఏ ఏ దానాలు చేయాలి? మొత్తం శ్రవణం పూర్తి అయ్యాక ఏ ఏ దేవతలను ఆరాధించాలి? చిట్ట చివరికి ప్రవచనకర్తను ఏ విధంగా సత్కరించాలి? ఈ వివరాలను దయతో నాకు చెప్పండి అన్నాడు. వైశంపాయనుడు తన కథనాన్ని ఇలా కొనసాగించాడు. రాజా, మహాభారత చరిత్ర అంటే సామాన్య చరిత్ర కాదది. దేవతలు, ఋషులు మొదలైన మహనీయులంతా మానవులుగా దిగివచ్చి నడిపించినటువంటి చరిత్రే మహాభారతం. వేదాలలో
ఈ పేర్లన్నీ నిగూఢ సంకేతాత్మకంగా ఉన్నాయి. వాటినే మహాభారతం మనకు అర్థమయ్యే రీతిలో వినిపిస్తుంది. అందుకే ఈ మహాభారతాన్ని వింటే అనేక యజ్ఞయాగాదులు చేసిన మహాఫలితం లభిస్తుందని మా గురుదేవులు వ్యాసుల వారు చెబుతున్నారు. అందుకే మహాభారత శ్రవణానంతరం ఎవరి శక్తికి తగ్గట్టుగా వారు విస్తారమైన దాన ధర్మాలు చేయాలని కూడా వేదవ్యాసుల వారు చెప్పి ఉన్నారు. ఇక భారత శ్రవణ ఫలితం కూడా అసామాన్యమైనది. ఉదాహరణకు మొదటిసారి అమూలాగ్రంగా మహాభారత శ్రవణం చేసేవాడికి అగ్నిష్టోమయ యాగ ఫలితం లభిస్తుంది. అంటే వాడికి స్వర్గప్రాప్తి కలుగుతుంది. రెండవసారి మహాభారత శ్రవణం చేసేవాడికి అతిరాత్ర యాగ ఫలితం లభిస్తుంది. మూడవసారి శ్రవణం చేసేవాడికి ద్వాదశాఖ మహాయాగ ఫలితం లభిస్తుంది. వీడు 10,000 సంవత్సరాలు స్వర్గంలో ఉంటాడు. నాలుగవసారి శ్రవణం చేసేవాడికి వాజపేయ యాగ ఫలితం లభిస్తుంది. 5వసారి శ్రవణం చేసేవాడికి దీనికి రెట్టింపు ఫలితం మాత్రమే గాక సాక్షాత్తుగా దేవేంద్ర భవనంలో నివాసం లభిస్తుంది. 6వసారి శ్రవణం చేసేవాడికి దీనికి రెట్టింపు ఫలితం వస్తుంది. 7వసారి శ్రవణం చేసేవాడికి దీనికి 3 రెట్ల ఫలితం వస్తుంది. అంతేగాక స్వర్గలోక సంచార శక్తి వస్తుంది. 8వసారి శ్రవణం చేసేవాడికి రాజసూయాగ ఫలితం వస్తుంది. దివ్యమైన విమానం కూడా లభిస్తుంది. స్వర్గ సుఖాలు లభిస్తాయి. 9వసారి శ్రవణం చేసేవాడికి అశ్వమేధ యాగ ఫలితం లభిస్తుంది. దేవ విమానాల్లో విహరించి దేవతలతో క్రీడించే శక్తి లభిస్తుంది. ఇక 10వసారి శ్రవణం చేసిన వాడికి అనంత వైభవంతో దివ్యలోకాలు సంచారం చేస్తూ 21,000 సంవత్సరాలు స్వర్గలోక నివాసం చేసి అటు నుంచి అటే శివ సాన్నిధ్యాన్ని, విష్ణు సాన్నిధ్యాన్ని పొందుతాడు. ఇక ఎవరైతే ప్రవచనం చేస్తున్నారో వారిని ఉత్తమోత్తములైన వారిగా చూసి ఎంచుకోవాలి. ప్రవచనకర్త యొక్క శీలం చాలా ప్రధానం. అతడు పండితుడై ఉండాలి. అతడు అక్షరాలను శాస్త్రబద్ధంగా, దోషరహితంగా, మనోరంజకంగా ఉచ్చరించడం చేతనైన వాడై ఉండాలి. ఇటువంటి ప్రవచనకర్తకు శ్రోతలు అంతా కలిసి విశేష దానాలు చేయాలి, సత్కారాలు చేయాలి. వారి వారి శక్తిని అనుసరించి ఏనుగులు, రథాలు, భూములు, భవనాలు, సువర్ణాభరణాలు కూడా దానం చేయవచ్చు. ప్రవచనకర్తకు సత్కారాలు మాత్రమే కాక మహాభారత శ్రోత అయినవాడు విస్తారంగా అన్న సంతర్పణాలు, పండితులకు విశేష దానాలు చేయటం మంచిది. సమాజానికి పనికి వచ్చేటువంటి అనేక దానాలు చేయవచ్చు. పేద కన్యలకు ఉచితంగా కన్యాదానాలు చేయించవచ్చు. ఇక ప్రతి పర్వశ్రవణం చివరిలోనూ కూడా విశేష దానాలను మా గురువుగారు వ్యాసుల వారు చెప్పి ఉన్నారు. శక్తి కొద్దీ వాటిని కూడా చేయవచ్చు. హరివంశ శ్రవణానికి పాయస దానం ఎంతో ప్రశస్తం. హరివంశ శ్రవణం విశేషాల గురించి జనమేజయ నీకు మరికొన్ని విశేషాలను తర్వాత వినిపిస్తాను. జనమేజయ, భారత శ్రవణం విధి విధానాల గురించి, దాని ఫలితాల గురించి నీకు సంగ్రహంగా వివరించాను. ఇక వేరే ఏదో ప్రశ్న ఉన్నావు కదా, ఏదో ఉందని అది అడుగు. అప్పుడు జనమేజయుడు, వైశంపాయన మహర్షి, పూర్వము త్రినేత్రుడైన శివుడు ఆకాశంలో సంచరించే 3 పట్టణాలను సంహరించాడని, ఆ సంహారంలో శ్రీహరి కూడా కొంత సహాయం చేశాడని నేను విని ఉన్నాను. దయతో ఆ వివరాలు చెప్పు అని అడిగాడు. వైశంపాయనుడు ఆ వృత్తాంతాన్ని ఇలా చెప్పాడు. జనమేజయ, పూర్వము సూర్యనాభుడు, చంద్రనాభుడు అని 2 మహారాక్షసులు ఉండేవాళ్ళు. వాళ్ళు బ్రహ్మదేవుడి యొక్క వరప్రభావం వల్ల
ఆకాశంలో సంచరించే దివ్యశక్తి గల 3 మహానగరాలను నిర్మించుకున్నారు. ఆ నగరాలు 3 కూడా ఇనుముతో నిర్మించబడి బంగారు శిఖరాలతో మెరిసిపోతూ ఉండేవి. ఆ నగరాలను 3ంటిని రెక్కలు గల దివ్యాశ్వాలు మోసుకొని సూర్యనాభ చంద్రనాభ ఇచ్ఛానుసారంగా ఆకాశంలో పరుగులు తీస్తూ ఉండేవి. సూర్యనాభ చంద్రనాభులనే త్రిపురాసురులు అని కూడా పిలుస్తూ ఉండేవారు. నారాయణ నారాయణ హరే కృష్ణ.